వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏం చేయట్లేదు అని అన్ని స్కీములు చదువుతా ఉంటే ఏం చేసిందో లెక్కలతో సహా నేను చెప్తా ఉన్నాను. అధ్యక్ష, సిద్దిపేట సంబంధించి నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష 48,497 హౌస్ హోల్డ్స్ అధ్యక్ష. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బులు 20.37 కోట్ల రూపాయలు అధ్యక్ష. సిరిసిల్ల మీరు 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఇంటికి కూడా 200 యూనిట్లు ఫ్రీ గీయలే. రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు పేదలకు ఉచితంగా కరెంట్ ఎవరికి ₹1 కూడా ఇవ్వలే. మేము చెప్పాం 200 యూనిట్ లోపల ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికీ ఇచ్చినట్టు చేస్తామని చెప్పాం. దీన్ని అమలు చేస్తున్నాం. మార్చి 30వ తారీఖు నుంచి గత సంవత్సరం ఈరోజు బ్రహ్మాండంగా అమలు చేస్తూ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మీరు ఏం చేయట్లేదంటే నియోజకవర్గాలు గారు చెప్తున్నారు. సిరిసిల్ల 54,281 హౌస్ హోల్డ్స్ 24.85 కోట్ల రూపాయలు సిరిసిల్లలో కట్టాం అధ్యక్ష. మీరు సిర్పూర్ శాసనసభ నియోజకవర్గంలో 42,367 హౌస్ హోల్డ్స్కి 14.97 కోట్ల రూపాయలు ఇప్పటికే కట్టడం జరిగింది అధ్యక్ష. ఇంకా మొత్తం శాసనసభ నియోజకవర్గాలు అన్నీ చదివి వినిపించమంటే నేను పూర్తిగా చదివి వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. వీటితో పాటు ఇంకా మిగతా స్కీమ్స్ సంబంధించి చెప్పమంటే కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఇంకొకసారి మీరు ఈ స్కీమ్స్ ప్రకటించారు, మీరు డబ్బులు ఇవ్వట్లేదు చేయట్లేదు అంటే మాత్రం మళ్ళీ లేచి నా దగ్గర మొత్తం ప్రతి స్కీమ్ సంబంధించి సమగ్రమైన సమాచారం ఉంది. తప్పనిసరిగా ఇవన్నీ నేను పల్లారాజేశ్వర రెడ్డి గారికి నేను ఒక రకం ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. మీరు అవన్నీ అడగబట్టే మేము చేసి చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే అసలు మేము అన్ని చేసుకుంటూ పోతున్నాం కానీ ప్రచారం చేసుకోవట్లేదు. చాలా మంది పాపం కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా చేస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి వచ్చి అన్ని చేస్తూ ఉన్నారు కానీ సరిగ్గా ప్రచారం చేసుకోవట్లేదు. అంతకుముందున ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రచారం చేసుకొని 10 ఏళ్ళు బతికింది. వీళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని కరెక్ట్గా ప్రచారం చేసుకుంటే వీళ్ళకి అసలు తిరిగే ఉండదని ప్రజలంతా అంటున్నారు. దయచేసి మీరు చెప్పిన మాట ప్రకారం మీరు చెప్పిన దానివల్ల కనీసం ఇదైనా చెప్పే మేము ప్రయత్నం చేసాం. మళ్ళీ అడగండి ఇంకా స్కీమ్స్ గురించి ఇంకా చెప్తాం. మేము రైతు భరోసా గురించి కూడా చెప్తాం, సన్నాల గురించి చెప్తాం, ఆరోగ్యశ్రీ గురించి చెప్తాం, ఇందిరమ్మ ఇళ్ళు గురించి చెప్తాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి చెప్తాం, పిల్లలకి 40% పెంచిన డైట్ ఛార్జెస్ గురించి పెంచుతాం, 200% హాస్పిటల్ ఛార్జెస్ పెంచింది చెప్తాం, ఇంకా అమ్మఒడి గురించి చెప్తాం, అన్నీ చెప్తాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ప్రశాంతంగా ప్రశ్నించండి, చక్కగా మేము సమాధానాలు చెప్తాం. ఇది థ్యాంక్ యూ. పల్లారాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, వారి పేర్లు తీసుకున్నారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ఇస్తాను, వారికి కూడా ఇస్తాను, మీరు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు శాసనసభ నియోజకవర్గాలు వారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. సమయం రెండోసారి అందరి పేర్లు తీసుకున్నారు సార్. అందరికి సమయం ఇస్తే ఎట్లా సార్? వారి పార్టీ పరంగా మీరు ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. పార్టీ పరంగా ఉంటే చెప్పండి. పల్లారాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, చెప్పండి. అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు సార్, ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ రుణమాఫీ మీద మాట్లాడారు సార్. గవర్నర్ గారి ప్రసంగం రిప్లై ఏమో సీఎం గారు చేసేది ఉండే సార్. మరి పాపం డిప్యూటీ సీఎం గారు లేచి మరి ఎందుకు మరి తను క్రెడిట్ కొట్టాలనుకుంటున్నాడా సార్? ఇప్పుడు అంతే అట్లదా సార్? ప్లీజ్ సార్ అది వదిలేండి
సరిగా వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ నాకెందుకు సార్, కానీ అది వదిలేయండి సరిగా. ప్లీజ్ సార్ ఇప్పుడు వారు రుణమాఫీ మీద మా బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్. రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ 20,000 మందికి అయింది సార్. ఇంకా 31,000 మందికి కావాలి సార్. వాళ్ళని చెక్ చేసుకోమనండి సార్, మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్. వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి. ఒకటి నంబర్ 1. నంబర్ 2, మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే 2 విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్. వాళ్ళ రిప్లైలో చెప్పానండి సార్. 2 విడతలుగా పోయిన ప్రభుత్వంలో 2 విడతలుగా రుణమాఫీ చేస్తే వారు 1 విడతగా అమౌంట్ చెప్పి మొత్తం కావలసుకొని ఏదో చెప్పుకుంటా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్. అట్లనే ఇక వేరే స్కీముల గురించి ఏవో చెప్పురి సార్. వాళ్ళు ఇచ్చినే చెప్తున్నారు. అసలు ఎంతమంది అప్లై చేసిర్రు, మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్. మేము ఇచ్చింది 2018 మీరు ఎంత ఇచ్చిర్రు అటు ఇట్లా అంటున్నారు సార్. మేము ఇచ్చినాము, మా చేతనైనంత ఇచ్చినాము, మాకు తోచినంత ఇచ్చినాము. దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు పడ్డరు, బాధపడ్డోళ్ళు బాధపడి ఉండొచ్చు. ఎలక్షన్లు అయిపోయినాయి సార్. మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నదే పాయింట్ సార్. రోజు సార్ పొద్దున్నది 15 నెలలు అయింది సార్. సార్ 15 నెలలు అయింది, ఇంకా మా మీద ఏడిపోయిందుకు సార్? మీరేం చెప్పిర్రో చేసి చూపెట్టండి సార్. మీరేం చేసిండ్రు, మీరేం చెప్పిర్రో ఎలక్షన్లప్పుడు అది చేసి చూపెట్టండి. అది పాయింట్ సార్. మా మీద ఏడుపు పాయింట్ కాదు సార్. వద్దుగా, చాలు 15 నెలలు అయింది ఏడబట్టి ఇంకెన్నో ఏడుస్తా సార్ మా మీద. కాబట్టి నేను మళ్ళొకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనం చేస్తా ఉన్నా. నా బాల్కొండ నియోజకవర్గంలో 51,000 సుమారుగా ఉంటే 20,000 మందికే అయింది రుణమాఫీ, 30,000 మందికి కాలేదు. ప్లస్ మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 సార్లు 2 విడతలుగా మేము చేసిన దానికంటే మొన్న మీరు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది. ఇది నంబర్ 2. ఈ 2 విషయాల్లో మీరు చెక్ చేసుకొని మీ రిప్లైలో ఇస్తారా, సీఎం గారి రిప్లైలు ఇస్తారా, అది మీరు తెలుసుకోండి. నంబర్ 2 అట్లనే సార్ ఇప్పుడు అన్ని బోనస్ అయిందా సార్? ఎంతమందికి ఇవ్వాల్సి ఉండే ఎంతమందికి ఇచ్చారు సార్ బోనస్? 500 బోనస్. అది చెప్పాలా సార్? రైతు భరోసా ఎగ్గొట్టలేదా సార్? వానాకాలం ఎగ్గొట్టలేదా సార్? మొన్న ఇస్తామన్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటే ఎంతమందికి ఇచ్చారు చెప్పాలి కదా సార్? ఇచ్చిందే చెప్పుకుంటా పోతున్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉందో కూడా చెప్పాలి కదా సార్? అట్లా ప్రతిదీ అంతే సార్. మహాలక్ష్మి 4,000 పెన్షన్ వచ్చిందా సార్? 2,500 వాళ్ళు చెప్పింది సార్. అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వారు నేను విద్యాశాఖ మీద మాట్లాడే ముందు కొన్ని అంశాల ముందు వారు మాట్లాడుతూ చెప్పారు. మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 చేసినాం, 25,000 చేసినాం అని చెప్పేసి అన్నారు కదా. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ ఒక్క గ్రామం 107 గ్రామాల్లో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి. అందుకే ఉట్టిగా వాదనల కోసం నెంబర్ల కోసం అది కాదు అధ్యక్ష. మీరు ప్రామిస్ చేసిన దానిలో కొంత 50% వరకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మొత్తం అడుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకే నా జనగామనే కాదు, మీ యొక్క మధుర నియోజకవర్గం అయినా పర్వాలేదు, ఎక్కడికి వచ్చినా కూడా మేము కూడా వస్తాం. మేము తప్పు మాట్లాడినట్లయితే మా యొక్క ఆ రైతుల ముందే నేను ముక్కుని ఎదురు వస్తా అధ్యక్ష. అది నేను వదిలిపెడుతున్నా అధ్యక్ష దాన్ని. ఎందుకంటే మేము ఇది మాట్లాడగానే వారు, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు, మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం. వారికి కొద్దిగంత ఎక్కువగా ఈ యొక్క గోబెల్స్ గురించి వాటి గురించి బాగా తెలుసు
అధ్యక్ష విద్యాశాఖలో ఇవాళ విద్యాశాఖకు మంత్రి గారుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పనితీరు ఎట్లా ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఉంటుంది ఏం లేదని చెప్పి నేను సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి టైం ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటిదాకా సెక్రటరీ కూడా 4 సార్లు సెక్రటరీలో మార్చిండ్రు. మాట్లాడుతున్నా అధ్యక్ష, నేను ఏం మాట్లాడతలేను. ఇవాళ ఆ విద్యాశాఖలో ఏదైతే ఈ 15 నెలల్లో జరిగిందో భారతదేశంలో ఏనాడు కూడా ఏ సంవత్సరంలో కూడా జరగనంతగా ఈ సంవత్సరంలో విద్యాశాఖలో స్కూల్ ఎడ్యుకేషన్లో 2 లక్షల మంది డ్రాప్ అవుట్ అయినరు. ఇది నేను రాసింది కాదు అధ్యక్ష, అనేక పేపర్లు వారు కూడా 1, 2 సమయం మాట్లాడిండ్రు. 2 లక్షల మంది జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో మొత్తం తగ్గిపోయిండ్రు. యూనివర్సిటీల గురించి చాలా ఎక్కువగా చెప్పింది, మేము పట్టించుకోవట్లేదని చెప్పేసి అదే యూనివర్సిటీలో ఒక మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి మొత్తం కూడా ఇలా ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు. ఇవాళ మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ మొత్తాన్ని పండబెట్టిండ్రు అధ్యక్ష. అంతేకాదు ఆర్థిక శాఖ మంత్రులు ఒక మాట చెప్పిండ్రు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఇక్కడే ఎల్ఓపిగా ఉన్నప్పుడు మొత్తం కూడా ఇలా ఈ యూనివర్సిటీ విద్యార్థులకు 3,000 రూపాయలు ఇస్తున్నారు, 1,500 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా 3,000 ఇచ్చే పరిస్థితుల్లో మీ ప్రభుత్వం లేదా? వాళ్ళందరినీ కూడా వ్యయంగా ఎందుకు ఎక్స్పెండిచర్ గా భావిస్తున్నారు? ఇది మానవ వనరుల మీద పెట్టినది కాబట్టి మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అడిగారు. మరి వారే ఇలా ఆర్థిక శాఖ మంత్రి అయినరు, వారు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకో మాట కూడా చెప్పింది, ఇవాళ యూనివర్సిటీలో పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళంత మాత్రాన వాళ్ళకి సబ్జెక్ట్ లేకుండా కాదు, వాళ్ళు ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు, పెంచుతామని చెప్తే మేము పెంచిన 1,500 నుంచి 1,800 చేసి దాన్ని 3 ఏళ్ల నుంచి ₹1 రాలేదు అధ్యక్ష. వీరు వచ్చిన 15 నెలల నుంచి కూడా ఏ యూనివర్సిటీకి కానీ ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ₹1 రాలే, ఒక్క ఇటుక పెట్టలే, ఒక్క రిక్రూట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కొన్ని జరిపినారు అధ్యక్ష. అంతే తప్ప కానీ ఎక్కడ చేయలేదు. దయచేసి విద్యాశాఖ మంత్రులుగా ఉన్న ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది అందరూ కూడా ఆలోచించి. సార్ నేను పల్లారాజేశ్వరరెడ్డి గారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారు, చదువుకున్నవారు, వాస్తవాలకు కొంచెం దగ్గరగా మాట్లాడతారని ఆశించాను అధ్యక్ష. వారు మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే వారు కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో కూడా గతంలో పనిచేశారు. కొంత వాస్తవాలు చెప్తే మేము కూడా ఏమైనా పనికొచ్చామంటే వాడుకుంటాం అనుకున్నాం. కానీ మరీ ఇంత బ్లేటెంట్గా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ చూస్తున్నారు, వారి సమయం లేదు, ఏమి పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకవేళ మీరు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఉండి ఉంటారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి గారు, నేను అధ్యక్ష, వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉంటారు, మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ శాఖను వారు చూస్తూ ఈరోజు అధ్యక్ష 11,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి 10 సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు, రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకొక 5 నుంచి 6,000 మంది టీచర్స్ రిక్రూట్ చేస్తామని ప్రకటించారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ షోస్ హౌ సీరియస్ ది సీఎం ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అధ్యక్ష 22,000 మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి 10 సంవత్సరాలు విద్యాశాఖ నిర్వీర్యం చేసి మీరు ఎవరు పట్టించుకోకపోతే టీచర్స్ని 22,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకునే పాఠశాలకు బాగా విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించారు అధ్యక్ష. 36,000 మంది టీచర్స్కి 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే సీరియస్గా ఎక్సర్సైజ్ చేసి అన్ని సంఘాలను పిలిచి 36,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని పూర్తిగా మీరు గాలికి వదిలేస్తే సామాజిక యాంగిల్లో కూడా ఆలోచన చేసి విద్యాబుద్ధులు నేర్పేటువంటి యూనివర్సిటీస్ అన్నింటిలో అందరికీ సమానమైన సామాజిక న్యాయం కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో 12 మంది వైస్ ఛాన్సలర్స్ని సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా తీసుకొని ఈరోజు వీసీలు నియమించడమే కాకుండా మనం అందరం గర్వకారణంగా చూసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి మొట్టమొదటిసారి ఒక దళిత వీసీలు నియమించి ఈరోజు కమిట్మెంట్ ఏంటో చూపించారు అధ్యక్షుడు. 100 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు
ఒక్కసారి కూడా ఈ యూనివర్సిటీకి ఒక దళితుని వీసీ రాలేదు అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ our commitment and the Chief Minister's commitment towards the social justice. అధ్యక్ష అంతెందుకు ఇంకా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు మీరు పట్టించుకోకపోతే కూడా 40% డైట్ ఛార్జెస్ ఒకటేసారి పెంచి 40% డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పట్టించుకోలేదు అధ్యక్ష, గాలికి వదిలేశారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యుక్త వయసు పెరిగేటువంటి ఆడపిల్లల అవసరాలు చాలా ఉంటాయి, మనం ఇట్లా వదిలేస్తే మంచిది కాదని ఆలోచించి ఎట్ ఏ టైం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంతెందుకు అధ్యక్ష, మీరు ఒక్కసారి ఆలోచించే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ ఎప్పుడైనా ఒక్కసారైనా వెళ్ళి చూసొచ్చారా? మనమందరం మహిళలు ఎదగాలని కోరుకుంటున్నాం. అటువంటి యూనివర్సిటీస్కి మనం అందరం గర్వించేటువంటి పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి గాలికి వదిలేయలేదు అధ్యక్ష. ఆడికి ప్రత్యేకంగా వెళ్ళారు. యూనివర్సిటీ ప్రాంగణం అంతా కలిదిరి ప్రపంచంలోనే ఇది గొప్ప యూనివర్సిటీగా ఎదగాలి, మహిళలంతా కూడా ఇన్స్పిరేషన్ పొందేటట్టుగా ఉండాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ అన్నింటినీ కూడా రెస్టోర్ చేస్తూ హెరిటేజ్ బిల్డింగ్స్ రెస్టోర్ చేయడానికి వెంటనే నిధులు కావాలంటే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి 15 కోట్ల రూపాయల ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి, చేస్తే బిల్డింగ్స్ రెస్టరేషన్ అయితే. ఇవి కాకుండా ఇంకొక 540 కోట్ల రూపాయలు అదనంగా బిల్డింగ్స్ కట్టడానికి వెంటనే శాంక్షన్ ఇవ్వటమే కాకుండా ఇమీడియట్గా 100 crores రిలీజ్ చేయండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇది అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి అనుబంధం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష మీరందరూ వినే ఉంటారు ఈ మధ్య యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నా భూతో నా భవిష్యత్. బహుశా ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఒక్కొక్క స్కూలు 25 ఎకరాలకు తగ్గకుండా ఆ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ పెట్టి క్రీడా ప్రాంగణాలు, ఫుట్బాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్, యాంపీ థియేటర్, లోపల ఇండోర్ స్టేడియంస్, ఇండోర్ గేమ్స్, చదువుకోవడానికి కావాల్సిన డిజిటల్ బోర్డ్స్ టోటల్గా ఇంగ్లీష్ మీడియంతో అద్భుతంగా కట్టేటట్టుగా డిజైన్ చేయించడమే కాకుండా చివరికి బోధన చేసేటువంటి బోధనా సిబ్బంది కూడా మళ్ళీ బయట ఉంటే ఇక్కడ విద్యకు నష్టం జరుగుతుందేమో వాళ్ళకు కూడా అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అక్కడే ఉండాలని చెప్పి అందులో పొందుపరిచి ఒకటే దఫా బహుశా నాకు తెలిసి భారత ప్రభుత్వం కూడా చేయలేదనుకుంటా, ఒకటే దఫా 58 స్కూల్ని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. This is what the Chief Minister's commitment towards the education and welfare and well-being of the middle class, weaker sections, అట్లాగే మిగతా ఈ వర్గాలందరూ కూడా ప్రపంచంతో పోటీ పడాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కడ 10 ఏళ్ళు విద్యాశాఖకి గాలికి వదిలేసి పట్టించుకోకుండా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్స్ పెట్టకుండా డిఎస్సి నియమించకుండా ట్రాన్స్ఫర్స్ చేయకుండా ప్రమోషన్స్ ఇవ్వకుండా డైట్ ఛార్జెస్ పెంచకుండా కాస్మెటిక్ ఛార్జెస్ పెట్టకుండా పూర్తిగా గాలికి వదిలేసిన మీ ముఖ్యమంత్రి అక్కడ పనిచేసి ఈ ముఖ్యమంత్రి కూడా అట్లాగే ఉన్నాడని మీరు ఊహించుకొని మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకు బాధ అనిపిస్తూ ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు దయచేసి వాస్తవాలు తెలుసుకొని మీరు ఇవన్నిటిని ఉపయోగపడేటట్టుగా చేయవలసిందిగా చెప్పడమే కాకుండా నేను ఇంకొక చిన్న మాట కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడాలి, ప్రపంచంలో అంతా గ్లోబలైజేషన్ జరుగుతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది, దానికి సరిపోయేటట్టుగా మన విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచాలని ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచన చేశారా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ మొదలుపెట్టిందే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ మొదలుపెట్టి అనౌన్స్ చేయడం ఒక్కటే కాదు అధ్యక్ష, దానికి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద మనుషులందరినీ పిలిచి వాళ్ళందరినీ మహేంద్ర కంపెనీ లాంటి చైర్మన్ కూడా పిలిచి వారితో పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలు అందరినీ పిలిచి మా రాష్ట్రంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి, మా రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కళాశాలలో మా విద్యార్థులు చదువుకుంటున్నారు, వాళ్ళకు కావలసినటువంటి నైపుణ్యాన్ని స్కిల్ని
మీ భాగస్వామ్యంతో మీ పరిశ్రమలు కూడా కావాల్సిన విధంగా సిలబస్ తయారు చేసి ఇక్కడ నైపుణ్యం ఇచ్చి వాళ్ళందరికీ ఇక్కడ చదువుకోగానే వెంటనే మీరు రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా మీరంతా భాగస్వాములు కండి అని చెప్పి వాళ్ళు ఒప్పించి మొట్టమొదటిసారి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఈ రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీలో స్టార్ట్ చేపించి ఇవాళ భవనాలు కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయి అధ్యక్ష. ఎవరైనా కావాలంటే ఆ ఫ్యూచర్ సిటీ పోయి చూసి రావచ్చు అధ్యక్ష. వాటితో పాటు ఐటీఐ సెంటర్స్ అధ్యక్ష, మీరు గాలికి వదిలేశారా? ఒక్కసారైనా పట్టించుకున్నారా? 10 ఏళ్ళు ఒక్కసారైనా ఐటీఐ సెంటర్స్ పట్టించుకున్నారా? మేము రాగానే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 65 ఐటీఐ సెంటర్స్ అన్నింటినీ కూడా పిలిచి ఇవన్నీ ఈ ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉన్నటువంటి పరిశ్రమలకి ఉపయోగపడే విధంగా స్కిల్స్ తయారు చేసేటువంటి సెంటర్స్గా తయారు కావాలని చెప్పి అక్కడ కూడా మొత్తం పారిశ్రామికవేత్తలందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సిలబస్ని తయారు చేపించే విధంగా పొందుపరిచి ఈ 65 ఐటీఐ సెంటర్స్ అన్నింటినీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేస్తూ వాటికి కావాల్సినటువంటి మెషినరీని అన్నిటి కూడా శాంక్షన్ చేసి ముందుకు తీసుకొని పోతున్నటువంటి విషయం మీకు తెలియదు కాదు అధ్యక్ష. మీలాగా వీటన్నిటిని గాలికి వదిలేసి మీరు ఒక యూనివర్సిటీ, ఆయన ఒక యూనివర్సిటీ, ఇంకొక ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వస్తే వాళ్ళకి యూనివర్సిటీలు ధారాదత్తం చేసి విద్యను అమ్ముకునే పరిస్థితులు మేము చేయలేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి రూపాయిని పోగేస్తాం. ఆ వేసేటువంటి ప్రతి రూపాయి పిల్లల భవిష్యత్తే రేపటి తెలంగాణ భవిష్యత్తుగా తీర్చిదిద్దే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారు. కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయగలిగాం. ఈ చేసేటువంటి విషయాన్ని వదిలేసి విద్యాశాఖ చూస్తున్నారు, మీరు గాలికి వదిలేస్తున్నారు, మీకు సమయం లేదంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి పల్లా రాజేశ్వరరెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు కొంచెం దగ్గరలో ఉండేటట్టుగా మాట్లాడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేము మాట్లాడే ముందే ఒక్క లైన్ మాట్లాడగానే వాళ్ళు గంటసేపు మాట్లాడితే నేను ఎక్కడ మాట్లాడితే నాకు కావాల్సిన యాంపిల్ టైం ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష. వారు మేము మాట్లాడిన దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళందరూ వస్తే 3,000 రూపాయలు చేయమని చెప్పి వారు డిమాండ్ చేసి చేసిందా లేదా అని చెప్పేసి అడిగితే తర్వాత చెప్పమంటే అది తప్ప అన్ని విషయాలు చెప్పింది అధ్యక్ష. అంతే పచ్చి అబద్ధాలు, అంటే అవాస్తవాలు ఏం చెప్పిందంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2014 తర్వాత ఏ వీసీ కూడా అపాయింట్ కానట్టు వీరు మాత్రమే వీసీలు 30 మంది వీసీలను గత 2014 నుంచి 2020 వరకు వీసీలను అపాయింట్ చేసిండ్రు. మొట్టమొదటి దళిత వీసీ సాంబయ్య గారు మాదిగ కమిటీకి ఉన్నట్లయితే 5 సంవత్సరాలు ఉంటే ఇవాళ తెలంగాణ యూనివర్సిటీకి వేసిండ్రు. రెండో ఎస్సీ వీసీ మల్లేశం గారిని ఇవాళ శాతవాహన యూనివర్సిటీకి వేసిండ్రు. అదేవిధంగా రాతోడ్ అని చెప్పేసి ఎస్టీ అక్కడ కూడా 10 years లేకపోతే వాళ్ళని కూడా దాన్ని మొత్తం తీసుకొచ్చేసి మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీకి ఇచ్చిండ్రు. మీరు నిన్న పోయి కలియదిరిగినని చెప్పిన యూనివర్సిటీకి సబితా ఇందారెడ్డి గారు మంత్రిగా ఉండి మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో 4 అత్యంత పెద్ద బిల్డింగ్లు కట్టమే కాకుండా అంత ముందున్న మెస్ ఛార్జీలను 100% పెంచి ఆ యొక్క దానికి మొట్టమొదటిసారి ఆ యొక్క మహిళా యూనివర్సిటీకి ఒక దళిత వీసీని వేసింది. 4 దళిత వీసీలను గత ప్రభుత్వం వేసింది, బీసీలను వేసింది, మైనార్టీలు వేసింది. ఈ విధంగా పచ్చిగా అబద్ధాలు చెప్తే ఎట్లా అధ్యక్ష? మొత్తం వైస్ ఛాన్సలర్లో 30 మందిని వేస్తే అందులో దళితులు 4 వేసింది కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. అంతేకాదు వారు ఏం మాట్లాడుతున్నారు, మొత్తం కూడా 3 లక్షల మంది ఆనాడు ఐటీ ఉద్యోగస్తులు ఉంటే ఇవాళ 10 లక్షల మంది ఉద్యోగులు వచ్చింది. ఎట్లా వచ్చింది అధ్యక్ష? హైదరాబాద్ నగరంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి టాస్క్ను ఓపెన్ చేసి మొత్తం ఇలా ఐటీ హబ్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇలా భారతదేశంలోనే 58,000 కోట్లకు సంబంధించిన ఇవాళ ఐటీ ఉన్నట్లయితే 2.5 లక్షల ఐటీలకు పెంచింది ఇవాళ గత ప్రభుత్వం కాదా అధ్యక్ష? అదేవిధంగా వారు చెప్తున్నారు, నేను అడుగుతున్నాను ఇవాళ అందుకే మేము ఇట్లా చేసినామని చెప్తున్నారు. ఎందుకు మేము అడుగుతున్నాం? ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఎందుకు 1053 స్కూల్స్ బంద్ అయినాయి? ఎందుకు 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయినరు? ఎందుకు కూడా ఒక్క ఫ్యాకల్టీని కూడా యూనివర్సిటీలో రిక్రూట్ చేసిండ్రా? ఇలా మీరు చెప్పినట్టు 3,000 రూపాయలకు పెంచిండ్రా? చిన్న ఏదో చేసేసి అదే గొప్పగా చేసిన చెప్పుకుంటే కష్టం అధ్యక్ష. అదే కాదు ఇలా ఈ యొక్క జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, పాఠశాలల్లో ఉన్న డ్రాప్ అవుట్సే కాకుండా ఇవాళ న్యూ ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చిన పివి నరసింహరావు గారికి అనుగుణంగా
ఆ తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ పెంచాలని చెప్పేసి రాజీవ్ గాంధీ యొక్క ఆశలకు అనుగుణంగా భారతదేశంలో 1980 తర్వాత అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. ఏం చేసింది అధ్యక్ష? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పేద పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవ్వలేకపోతున్నాం, ప్రైవేట్ దానిలో ఉన్న వాళ్ళకు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇస్తే దానికి అలా 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవాళ స్కూల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఈ 15 నెలల్లో జూనియర్ కాలేజ్ మీ అధ్యక్ష మీ యొక్క వికారాబాద్ జిల్లా నుంచి వెళ్ళి ఇవాళ వాళ్ళని పిలిపించండి అధ్యక్ష. ఆ కాలేజీలు ఎవరు పెట్టుకున్నారు అధ్యక్ష? ఇవాళ అత్యంత పేదవాళ్ళు డిగ్రీ చేసి పీజీ చేసి 5-6 మంది కలిసి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలు పెట్టుకుంటే వాళ్ళు ఇవాళ 15 నెలల నుంచి ఒక పైసా ఇవ్వలేకపోతే కరెంటు బిల్లు కట్టలేక మొత్తం కూడా ఇబ్బంది ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నేను పదే సార్ నేనేం సబ్జెక్ట్ పోతలేను సార్. దయచేసి వాస్తవాలు మాట్లాడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వాస్తవాలు మాట్లాడమని. బకాయిలు ఎప్పటి అధ్యక్ష? వారి ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు అధ్యక్ష. ఇది సంవత్సర కాలంలో ఉన్న బకాయిలు కావు. వారి సంవత్సరంలో 5 సంవత్సరాల పాటు బకాయిలు ఇవ్వకుండా పెట్టింది ఎవరితో? పాపమంతా మా పైన వేసి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, జూనియర్ కాలేజీకి సంబంధించి డిగ్రీ కాలేజీకి సంబంధించిన బకాయిలు ఒక సంవత్సరంలో కూరుతాయి అధ్యక్ష, కోట్లాది రూపాయలు. వారికి తెలిసి విషయాలు ప్రక్కదారి పట్టకుండా వారికి తెలిసిన అంశాలు కూడా ఏ సంవత్సరంలో బకాయిలు నేను చెప్పమన్నాడు అధ్యక్ష. ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి? ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి? ఈ ఒక్క సంవత్సరంలో బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. బకాయిలకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు ఏమన్నారు? దళితులకు సంబంధించిన ఒక బడుగు వర్గాలకు సంబంధించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వినకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పుదారి పట్టించినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మేము చెప్పేది ప్రస్తావన చేసినప్పుడు ఎక్కడైనా ఇఫ్ రికార్డ్స్ కరెక్ట్ లేకుంటే మేము స్ట్రేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ముందుంటాం. కానీ వాస్తవాలకు దూరంగా మాట్లాడే కర్మం చేయకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నాం, మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి, మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా నడిచే ఇంజనీరింగ్ కళాశాలలు మీతో పాటు ఈక్వల్ స్టాండర్డ్స్ తో నడపాలనే ఉద్దేశంతో నడుపుతా ఉన్నాం. మీకంటే మెరుగైన రీతిలో రేపు నైపుణ్యాన్ని పెంచి మీ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే మెరుగ్గా నడిపించే కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. వి విల్ టేక్ యూ యాజ్ అవర్ కాంపిటీషన్. మీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను కాంపిటీషన్ గా తీసుకుంటాం. మా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతా ఉన్న విద్యార్థులు సరి సమానంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. సార్ అది కాదు సార్, ఈరోజు మేము చేస్తా ఉన్నది నైపుణ్యానికి సంబంధించి చెప్పండి 2 అంశాలు. మీకున్న అనుభవాన్ని గురించి చెప్పండి. నైపుణ్యం ఇది కాదు, ఈ విధంగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని. ఈ విధంగా కాకుండా ఒకటే తరఫున ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్తా ఉన్నాం అధ్యక్ష. సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అన్నిటికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. 14 నెలల నుంచి వీలున్నంత వరకు బకాయిలు చెల్లించే కార్యక్రమం కానీ వారు పెట్టిన అనేక సందర్భాల్లో పెట్టిన బకాయిలు కానీ ఈరోజు ఆఖరికి చెప్తామా దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్యశ్రీ పరంగా ఉన్న బకాయిలను కూడా పూర్తి స్థాయిలో బకాయిలు ఈరోజు సంవత్సరంలో వచ్చింది కాదు. సో ఇవన్నీ పేరుకపై ఉన్నాయి అధ్యక్ష. ఒకటి తర్వాత ఒకటి ఒక ప్రణాళికబద్ధమైన ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకొచ్చి చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాం. ఇది కాదు మీరు ఈ విధంగా చేయండి, గొప్ప అనుభవం ఉంది, 10 సంవత్సరాలు వారు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ విధంగా చేయమని చెప్పండి సార్. చేసే దానికి మేము పెద్ద హృదయంతో ముందుకు కూడా వెళ్తాం. అధ్యక్ష, వారు శ్రీధర్ బాబు గారు సంతోషం వారు అడిగినారు డీటెయిల్స్ గా ఏ సంవత్సరంలో ఎంత ఉందని చెప్పేసి. 2014లో తెలంగాణ ఏర్పడినాడు 1508 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పేసి బట్టి విక్రమక్క గారు గత అసెంబ్లీ సెషన్స్ లో ఇచ్చారు. ఆ తర్వాత ఈనాడు ఆ 1500 కోట్లతో పాటు ప్రతి సంవత్సరం 2000 నుంచి 200 కోట్లతో ఈ గత 9 సంవత్సరంలో గత ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, అంతకుముందు రాజేందర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో 18,500 కోట్ల రూపాయలు ఇలా మనం ఈ యొక్క పెండింగ్ బకాయిలను ఇచ్చిన అధ్యక్ష. వారు అడిగినారు 2019-20లో 40 కోట్లు ఉన్నాయి, 2020-21లో 200 కోట్లు ఉన్నాయి, 2021-22లో 379 ఉన్నాయి, 22-23లో 2100 ఉన్నాయి. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2,500 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇవాళ ఈ బకాయిలు ఉన్న వాళ్ళలో అనేక స్టేక్ హోల్డర్స్ విద్యార్థులు కానీ ఫ్యాకల్టీ కానీ 6 నెలల నుంచి సంవత్సరాల నుంచి జీతాలు రాకుండా ఉన్నారు. మొన్న అక్బరుద్దీన్ సాబ్ కూడా అడిగినారు
వారి యొక్క పరిస్థితి చూసినట్లయితే బాహర్ షేర్వాణి అందర్ పరేషాని. సితారా సినిమాలో శరత్ బాబు ఉంటాడు అధ్యక్ష, కోట్ వేసుకొని ఉంటాడు, కానీ లోపల మొత్తం కూడా చినిగి ఉంటాయి. ఇవాళ మీరు ఈ విధంగానే ఉన్నట్లయితే మొత్తం కూడా ఇవాళ 8,000 కోట్ల రూపాయలు 15 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ సంబంధించిన 30-40 కోట్లు ఇచ్చింది తప్ప ఇవాళ 8,000 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ డాక్టరేట్స్ పెట్టుకున్న ఈ కాలేజీలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ అన్ని మూతపడతాయని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బట్టి విక్రమార్క గారు దయచేసి దఫాలుగా విడతలుగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. వారు చెప్పింది అవాస్తవం ఒకటే. ఒకవేళ విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ బ్రహ్మాండంగా పనిచేసినట్లయితే ఎందుకు 2 లక్షల మంది డ్రాప్ అవుట్ అవుతారు? ఎందుకు 1,053 స్కూల్స్ బంద్ అవుతాయి? ఎందుకు మొత్తం కూడా ఒక్క రూపాయి కూడా బకాయియరు? ఎందుకు ఒక్క విద్యార్థి ఒక్క ఫ్యాకల్టీని కూడా ఇప్పటిదాకా ఎందుకు రిక్రూట్ చేయలే? ఎందుకు డిఎస్సి పేరు మీద మెగా డిఎస్సి 25,000 మంది ఇస్తామని చెప్పిండ్రు? అంతకుముందు 8,000 ఇలా డిఎస్సి కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇంతకుముందు రిక్రూట్మెంట్ చేస్తున్నాం. మేము ఇచ్చిన 5,000కు ఇంకో 5,000 కలిపి ఇవాళ డిఎస్సి ఇచ్చేసి మొత్తం మేమే చేసినామని చెప్పేసి అంటే ఎట్లా అధ్యక్ష? 55,000 మందికి ఇచ్చినామంటున్నారు కదా. మేము ఇవాళ మీ అందరికీ కూడా మేము డీటెయిల్స్ పంపిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసింది 5,900, మొత్తం కూడా ఇప్పటిదాకా 55,000 మీరు చెప్తున్న దానిలో 11,000 మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇది ప్రాసెస్. ఖచ్చితంగా అంతకుముందు నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు, రిజల్ట్స్ ప్రకటించవచ్చు. మీకు అదృష్టం వచ్చింది, మీరు మాకు వచ్చింది కాబట్టి చేస్తామంటే అది ఒప్పుకుంటే ఏముంటుంది అధ్యక్ష? మేమే ఇచ్చామని ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఆనాడు జరిగిన నోటిఫికేషన్ కు మేము ఇచ్చినామని చెప్తే బాగుంటుంది. కానీ మేమేమి ఇవ్వలేదని 161,000 ఉద్యోగాల్ని అంతకుముందు ఇచ్చినాం, మేము చెప్పుకున్నాం. ఈ వీళ్ళందరూ కూడా మేము చెప్పుకోలేకపోయినాం. గత ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు అన్నారు, మేము చెప్పుకున్నాం కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆనాడు నేను గెలిచిన ఖచ్చితంగా ఛాలెంజ్ చేసిన. ఈనాడు జనగాంలో నేను గెలిచినప్పుడు కూడా మా వాళ్ళందరూ చెప్పుకోలేకపోయినరు, విఫలమైనరు. అందుకే మేము ఓడిపోయినాం, చేసిన వాటిని చెప్పుకోలేక. కానీ మీరు చేయకుండానే మొత్తం కూడా ఇవాళ లక్షలాది కోట్లాది రూపాయలు చెప్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మేము ఇవాళ ఒకవేళ మీరు బాగా చేసినట్లయితే ఇవాళ గురుకులాలు అధ్యక్ష 1000 గురుకులాలు ఉన్నాయి. ఇవాళ వాటి యొక్క పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఒకప్పుడు బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు, ఇవాళ గురుకులాల్లో దరిదాపుగా 83 మంది చనిపోయారు. విద్యాశాఖ సంబంధించిన అనేక విద్యార్థులు స్ట్రెస్కు లోనే కానీ రకరకాల కారణాల చేత 481 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ 481 మంది విద్యార్థుల లిస్టు, ఈ గురుకుల విద్యార్థుల యొక్క 83 లిస్టు, ఈ రైతుల ఆత్మహత్యల యొక్క 491 లిస్టు, ఈ ఆటో డ్రైవర్స్ యొక్క 116 లిస్టు మొత్తం మీకు ఇస్తున్నాం. ఇందులో ఒక్కటి తప్పున్నా కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయండి అధ్యక్ష, దయచేసి.